తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగంలో 25 లక్షల మంది పనిచేస్తారు. వీరిలోని లారీ డ్రైవర్స్, డీసీఎం, తుఫాన్, టాటా ఏసీ, మినీ వ్యాన్, జీపు, కారు, టిప్పర్, క్యాబ్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ మరియు ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్సు, ప్రైవేట్ బస్సు, ట్రాక్టర్ తదితర కేటగిరీలో రవాణా రంగ కార్మికులు ఉన్నారు. వీరికి ఎటువంటి సామాజిక భద్రత పథకాలు లేవు. పెరిగిన పని చేయలేని పరిస్థితి వచ్చిందని, అనారోగ్య పాలైన ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ కూడా కష్టతరంగా ఉంటుందని ఆదుకోవాలని ఏషియన్ పేషెంట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి హాజరై మాట్లాడారు. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 25న జరిగే భారీ ప్రదర్శన ర్యాలీకి సంబంధించిన కరపత్రం విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది కార్మికులు, రవాణా రంగ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఆటో, టాటా ఏసీ, అట్లాగే లారీ, బస్సు సంబంధించిన అన్ని రకాల వాహనాల డ్రైవర్లు పనిచేస్తున్నారు. సంక్షేమ బోర్డు లేదు. అట్లాగే ఫ్రీ బస్సు వల్ల ఆటో వాళ్ళు, డ్రైవర్లు కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఉపాధి చూపాలని ఈ సందర్భంగా ఏంటంటే ఇంకోటి, కేంద్ర ప్రభుత్వము హిట్ అండ్ రన్, అది భారత న్యాయ సంహిత 106 చట్టం తీసుకొచ్చింది. దాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాము. దానికి సంబంధించిన దాంట్లో ఈ నెల 25 తారీఖు నాడు అన్ని రకాల వాహనాల డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయవలసిందని కోరుతాను. ఇప్పటికీ మోటార్ యాక్ట్ 2019 అయితే ఏదైతే ఉందో దాని వలన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. అటువంటిది ఉండి మీద కారం లెక్క ఈరోజు మళ్ళా యొక్క చట్టంను తీసుకొచ్చి డ్రైవర్లను 7 లక్షల రూపాయల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్షను వేయడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది. వెంటనే రద్దు చేయకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్తున్నాము. ఈ సందర్భంగా అన్ని రకాల వాహనాల డ్రైవర్లు కూడా పాల్గొని విజయవంతం చేయగలని నా యొక్క మనవి. పున్నం రవి ట్రాన్స్పోర్ట్ జిల్లా అధ్యక్షులు, అట్లాగే ఏషియన్ పెయింట్ కరుణాకరు జిల్లా, ఈ యొక్క పెయింట్ జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ పున్నం రవి.